ఫ్యాట్ తీసుకుంటే లావ్ అవుతారా? నిజానికి చాలామంది ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆన్సర్ ఏంటంటే, అవునండి, ఫ్యాట్ వేసుకుంటే, నెయ్యి వేసుకుంటే, కోడిగుడ్డెల్లో తింటే ఇది లావ్ అవుతారు కదండి, ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవుతారు కదండి. ఇది మనకి ఒక గత 4 దశాబ్దాలుగా అల్లోపతిక సమాజం, అంటే ముఖ్యంగా మందుల కంపెనీల ప్రేరేపిత మాఫియా వ్యవస్థ ఎటువంటి పచ్చి అబద్ధాలని నిస్సిగ్గుగా ఎలా చొప్పించగలరు సమాజంలో ప్రజల మెదడులోకి అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. నిజానికి ఫ్యాట్ కింద మారేది ఏంటి? మన ఒంట్లో ఇప్పుడు మనం లావ్ అవుతాం కదా, పొట్ట వస్తుంది, బొగ్గలు వస్తాయి. ఈ ఫ్యాట్ ఏంటి? ఈ ఫ్యాట్ తింటే వస్తుందా? పచ్చి అబద్ధం, పచ్చి మోసం. అలా రాదు. నిజానికి మీరు ఎంత నెయ్యి తిన్నా, ఎంత వేసుకున్నా అది ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మారదు. మారేది ఏంటి? వాళ్ళ మన ఒంట్లో పెరిగిన బొజ్జలో లేకపోతే బొగ్గులో ఇవన్నీ లావ్ అవటం కారణం ఏంటి? మీరు తీసుకున్న కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజు మీ సెల్ పరిధికి దాటి కనుక ఎక్కువ ఉంటే, సెల్ కెపాసిటీకి మించి ఉంటే, అది పక్కన ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది కాబట్టి అది దాన్ని ఫ్యాట్ కింద మారుస్తుంది. ఎందుకనంటే ఇన్సులిన్ అనేది మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి, ఇన్సులిన్ మదర్ ఆఫ్ ఫ్యాట్, తల్లి లాంటిది కాబట్టి ఫ్యాట్ తయారు చేయడానికి అది రక్తంలో మనం ఎక్సెస్ తిన్న గ్లూకోజు సెల్ నిండిపోయిన తర్వాత రక్తంలో ఉంటుంది ఎక్సెస్ గ్లూకోజ్. దాంతోపాటు కాంబినేషన్లో ఇన్సులిన్ ఉంటుంది. ఇన్సులిన్ అనేది ఫ్యాట్కు తల్లి కాబట్టి అది రక్తంలో ఉండటానికి వీల్లేదు కాబట్టి, అంటే దానికి ఒక పరిమితి ఉంది. అంటే ప్రతి లీటర్ రక్తానికి 1 గ్రాము మించి షుగర్ బ్లడ్లో ఉండడానికి వీల్లేదు కాబట్టి అది లివర్ని ఆదేశించి మీరు తీసుకున్న ఎక్సెస్ గ్లూకోజ్ని ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మార్చి, ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు మారుస్తుంది? గ్లూకోజ్ నేరుగా దాయచ్చు కదా అంటే, గ్లూకోజ్ కంటే ట్రైగ్లిజరైడ్స్ 3 టైమ్స్ ఎక్కువ. అంటే 500 రూపాయలకి 2000 కాగితాలు ఉండే తేడా. మనకు కనుక బ్లాక్ మనీ దాచుకునే అవకాశం ఉంటే 500 కాగితాలు దాస్తాం, 2000 కాగితాలు దాస్తామా? ఒకే ప్లేస్లో 2000 కాగితం బట్టి ఇప్పుడు అదే దాస్తాం. అందుకని గ్లూకోజ్ కంటే అది మరింత కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి అది ఫ్యాట్ అనే దాని కింద ట్రైగ్లిజరైడ్స్ అనే రూపంలో మార్చి లివర్ మారుస్తుంది. ఈ పనులన్నీ అలా చేసి ఫ్యాట్ కింద దాస్తుంది. అదే మనకు పెరిగే బొజ్జలు కానీ ఇది కానీ. ఫ్యాట్ తింటే ఫ్యాట్ ఎందుకు అవ్వదు? ఫ్యాట్ తిన్నప్పుడు మీరు వచ్చిన కీటోన్స్ని సెల్ నేరుగా తీసుకుంటుంది. అదే గ్లూకోజ్ అయితే నేరుగా తీసుకోదు కాబట్టి ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్ ఇన్సులిన్ చచ్చినట్టు తయారు చేసి ఈ రెండు కలిపి లోపలికి వెళ్తాయి. అప్పుడు దాని కాంబినేషన్లో ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ పక్కన ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్ అవుతుంది. మరి ఫ్యాట్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, మీరు ఫ్యాట్ తిన్నప్పుడు ఇన్సులిన్తో సంబంధం లేకుండా సెల్లు ఫ్యాట్ ద్వారా వచ్చిన కీటోన్స్ని నేరుగా తీసుకుంటాయి. ఎప్పుడైతే నేరుగా తీసుకుందో ఇన్సులిన్ లేదు, మీరు ఒకవేళ ఫ్యాట్ ఎక్సెస్ తిన్నారు అనుకున్నప్పటికీ ఆ ఫ్యాట్ని కన్వర్ట్ చేయడానికి పక్కన ఇన్సులిన్ అనే మదర్ ఆఫ్ ఫ్యాట్ ఇన్సులిన్ లేదు కాబట్టి ఆ ఫ్యాట్ డిస్పోజ్ అయిపోతుంది. అంటే మీరు ఇవాళ పొట్ట పెరిగింది అంటే మీరు అది 15 ఏళ్ల క్రితం ఎక్సెస్ ఆత్రంగా తిన్న బిర్యానీనో, ఐస్ క్రీమో, ఇంకో స్వీటో, లేకపోతే అన్నమో, ఇడ్లీనో, ఈ ఎక్సెస్ మొత్తం ఇది జీవితాంతం ఒక పాపంలాగా వెంటాడుతుంది. ఇవాళ మీ బొజ్జ కనుక మీరు చూసుకుంటే అది నిన్న మొన్నటిది కాదు, ఏనాటి నుంచో ఉన్న మీరు ఎక్సెస్ తిన్న ప్రతిదీ మీరు జిడ్డులా వదలకుండా అక్కడే ఉంటుంది. అదే మీరు ఫ్యాట్లో ఎక్సెస్ తిన్నప్పటికీ ఏ రోజు ప్లేట్ ఆ రోజు కడిగేసినట్టు ఆ రోజు అకౌంట్ ఆ రోజుతో క్లోజ్ అయిపోతుంది తప్ప స్టోరేజ్ అనే సమస్య లేదు. కాబట్టి ఫ్యాట్ కింద మారదు. అయితే దురదృష్టవశాత్తు అనేక మంది, ముఖ్యంగా హార్మోన్స్ విభాగంలో చెప్పాల్సిన ఎండ్రోక్రాలజిస్టులు, ఈ డయాబెటాలజిస్టుల అవతారం ఎత్తి వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కొంతమంది వైద్యులు కూడా టీవీ ఛానల్లో డిబేట్లు, ఈవెన్ నాతో మాట్లాడేటప్పుడు కూడా నిస్సిగ్గుగా బరితెగించి ఫ్యాట్ తింటే ట్రైగ్లిజరైడ్స్ తయారవుతాయి, కొబ్బరి నూనె తింటే ట్రైగ్లిజరైడ్స్ వస్తాయని అంత హీనంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవగాహన రహస్యానికి నిజంగా బాధేస్తుంది. వీళ్ళ చేతుల్లోనే మనం వైద్యం చేసేది. అంటే ఈ అవగాహన అందరి గురించి మాట్లాడలేదు. కొంతమంది ఎగేసుకొస్తూ ఉంటారు, టీవీ ఛానల్ పెంపుడు కుక్కల్లాగా ఉండేవాళ్ళు, ఎజెండాతో వచ్చేవాళ్ళు. వారం రోజులు ఏదైనా హాస్పిటల్లో పనిచేసిన లేదా ఒక చిన్న దీంట్లో పనిచేసిన కాంపౌండర్ కూడా అవగాహన లేని సన్నాసులందరూ ఇలా అవతారాలు వేసుకొచ్చి మళ్ళీ బూతులు మాట్లాడుతూ దండయాత్ర చేస్తారు. కొబ్బరి నూనె వాడితే గుండె నొప్పి వస్తుందని ఒక ప్రబుద్ధుడు అంటాడు. ఆ ప్రబుద్ధుడిని కేర్ హాస్పిటల్లో సోమరాజు గారు మరి ఎందుకు రాస్తున్నారా 40 ఏళ్ళ నుంచి అంత పెద్ద కార్డియాలజిస్ట్ అంటే, చూడండి సమాధానం ఏం చెప్పాలి, ఆయన ఎందుకు రాస్తున్నాడో చెప్పాలి. బొకాయింపు కేర్ హాస్పిటల్ అమ్మేశారు కదా అని. ఇలా ఉంటాయి. ఇలాంటి వీళ్ళని పెట్టుకుని వీళ్ళు వైద్యాలు చేస్తే వాళ్ళు ఎంతమంది ప్రాణాలు తీశారో, ఎంతమంది తీస్తున్నారో, వీళ్ళ బారిన పడి కన్ను పోయి కాళ్ళు పోయిన వాళ్ళ ఆర్తనాదాలతో నిజంగా సమాజం చాలా తలదించుకోవాలి.
మీడియా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ దుర్మార్గుల బారి నుంచి ప్రజలను కాపాడే విధంగా ప్రజలను చైతన్యం చేయాలి. కాబట్టి ఎవరైనా సరే మీరు నిరభ్యంతరంగా వేసుకోండి. అయితే కొంతమంది అంటారు, అదేంటి రామకృష్ణ గారు మీరు ఫ్యాట్ తింటే ఫ్యాట్ ఎవరు అంటున్నారు కదా, నేను శుభ్రంగా నెయ్యి వేసుకుంటాను లావ్ అవుతున్నాను. నిజమే, నువ్వు నెయ్యి దేంటో వేసావు, ఇంత సున్నుండలో వేసావు. నెయ్యి దేంటో వేసావు, ఇంత తెలంగాణలో శుభ్రంగా ఇంత పచ్చడి కలిపి వేసావు. నువ్వు తిన్న నెయ్యి కాదు నేను ఫ్యాట్ చేసేది. నువ్వు నెయ్యి వేసుకున్నవే, అందులో ఉండే కార్బోహైడ్రేట్, ఆ కార్బోహైడ్రేట్ ఒక వాయు లాగిచ్చావు కదా 2 కుంభాలు, ఆ ఎక్సెస్ కుంభం చూసావా, అది నీకు ఫ్యాట్ కింద మారేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్. ఓన్లీ ఎక్సెస్ కార్బోహైడ్రేట్, అదే ఎక్సెస్ గ్లూకోజ్, అది మాత్రమే మీకు ఫ్యాట్గా మారుతుంది. ఇది బేసిక్ సైన్స్. ఫ్యాట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్. ఓన్లీ excess glucose becomes fat.